సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్య సుప్రజ అండంలో మరో విశేషం ఏమిటంటే, సుప్రజ మంచి సంతానవతి. ఆ సంతానాన్ని కన్నందువల్ల తల్లి వల్ల బిడ్డకి పేరు, బిడ్డ వల్ల తల్లికి పేరు. ఇక్కడ స్వామి లోకానికంతటికీ కూడా తండ్రి అయినవాడు. ఒక తండ్రిని తాను ఎన్నుకున్నాడు, ఒక ఆమెను తాను తల్లిగా ఎన్నుకున్నాడు, నగరాన్ని తాను ఎన్నుకున్నాడు. కారణం ఏమిటంటే, అయోధ్య నగరానికి పేరు వైకుంఠమే, వైకుంఠానికే పేరు అయోధ్య నగరము. అష్టాచక్రాన్నవద్వారా దేవానాం పూరయోధ్య. అలాగే దశరథుడు ఆయన. దశరథుడు అంటే 10 రథాలు 100 రథాలు కలిగిన వాడని. దశ అంటే పక్షి, పక్షిని రథముగా కలిగిన వాడిన. అందుకని దశరథుడిని తండ్రిగా ఎన్నుకున్నాడు. కోసల, కోశం లాతి, సంపద తెచ్చిపెట్టేది కోసల దేశము. కోసల దేశానికి అధిపతి కుమార్తె కౌసల్య. అక్కడ సృష్టికి సంకేతము. ఇలా వచ్చాడు సౌశ్రేయాన్ భవతి జాయమాన. భగవంతుడు ఆవిర్భవించాడు అంటే శ్రేయస్సు కలిగించి తీరతాడు. సౌశ్రేయాన్ భవతి జాయమాన. వేదం 5-6 రకాల అర్థాలు చెప్పింది. ఆయన శ్రేయస్సు కలిగించడానికే పుడతాడు, ఆయన ఆవిర్భవించాడంటే శ్రేయస్సు కలిగిస్తాడు, ఆయన ఆవిర్భవించాలంటే శ్రేయస్సు కలిగించే తీరతాడు, శ్రేయస్సు కలిగించాలంటే ఆయన వచ్చి తీరాలి. ఇన్ని రకాల అర్థాలు చెప్పింది. అందుకని కౌసల్య సుప్రజ, ఎంత గొప్పగా ఆవిర్భవించావయ్యా స్వామి. కాబట్టే త్యాగరాజస్వామి తడుకు చెక్కుల ముద్దు పెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ అంటారు ఆయన. అలాగట. అందుకని తాను జరిపినటువంటి నియమ నిష్టలకు అనుగుణంగానే స్వామి ఆవిర్భవించాడు, మనందరి కోసం వచ్చాడు. కౌసల్య సుప్రజ. రామ, రామ శబ్దము అత్యుత్సాహంగా చాలామంది, మరి దీనికి ఆధారం ఎక్కడుందో మనకి తెలియదు. ఓం నమో నారాయణలోంచి రా అనే అక్షరాన్ని, ఓం నమశివాయలోంచి మకారాన్ని తీసుకుని కలిపితే వచ్చింది అంటే శివకేశవ అద్వైతం చెప్పేది ఇక్కడ ఉన్న రామశబ్దం అని చాలా ప్రశస్తి. దానికి ఆధారం మనకి తెలియదు. కానీ రామశబ్దానికి ఓ ప్రత్యేకత మాత్రం ఉపనిషత్తులు అవి చెప్పాయి. రమంతి యోగిన, రమంతే యోగిన అనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మ అభిధీయతే. అభిగీయతే 2 అర్థాలు ఉన్నాయి. రామశబ్దం అన్నది పరమాత్మని సూచిస్తుంది, పరబ్రహ్మని సూచిస్తుంది. అది అందరినీ కూడా తన గుణముల చేత రమింపచేయువాడు గనక రాముడు. అక్కడ అంత విశేషంగా చెప్తూ ఉంటే రాజ్యభరణాత్ భరత అని చెప్పాడు వాల్మీకి. అలాంటిది వశిష్ఠుల వారు పంచాక్షరిలోంచి అష్టాక్షరిలోంచి శబ్దంలోని కలిపి రామశబ్దం ఇచ్చాడు అని చెప్పేందుకు వాల్మీకి అది ఆలోచన ఉండదా అక్కడ? సరే, మన విశ్వాసములు అవలా ఉంచుకుందాం, నష్టమేం లేదు. కానీ రామశబ్దానికి అర్థం ఏమిటి అంటే పరమాత్మ తత్వానికి పేరు. కాబట్టే త్యాగరాజస్వామి రామాయణ పరబ్రహ్మమునకు పేరు అని చెప్పారు అక్కడ. అది రామశబ్దము. అంతేకాదు రామశబ్దం అక్కడ కౌసల్య సుప్రజ రామ అన్న చోట విశ్వామిత్రుడు ఎంత ఆర్ద్రతతో పలుకుతాడంటే, విశ్వామిత్రుడే కాదు హనుమంతుడు కూడా అంతే. రామశబ్దం పలికేటప్పుడు ఎంత ఆనందపడతాడంటే మహానుభావుడు, రామేతి మధురాం వాణీం అంటాడక్కడ, మధురముగా పిలిచాడంటాడక్కడ. రామ కమలపత్రాక్ష అంటాడు హనుమంతుడు. రామశబ్దం వినగానే ఒళ్ళు పొలకించిపోయి ఆయన సౌందర్యం జ్ఞాపకం చేసుకున్నాడు హనుమత్స్వామి. అలాగే అంచేత యోగులంతా కూడా ఏ పరతత్వాన్ని ధ్యానం చేస్తారో ఆ శబ్దము రామ. అలాగే రకారము అగ్నిబీజాక్షరము, మకారము
లక్ష్మీవాచకము. అలాంటి సంపద ఇచ్చేది, ఊర్ధగతి చేర్చేది అని చెప్పి. రామశబ్దానికి మరో విశేషం ఏమిటంటే, ఏ మంత్రమునైనా చెప్పాలంటే ఓంకారము చేర్చాలి, ప్రణవము. ప్రణవము లేకుండానే పలకగలిగే మంత్రము, ఫలితమిచ్చే మంత్రము రామ్ రామాయణమా, శ్రీరామశరణం మమ. ఓంకారం ఉండదు అక్కడ. అది అలాంటి గొప్పతనం కలిగింది రామశబ్దము. అంచేత కౌసల్య, సుప్రజ, రామ. త్యాగరాజు గారు వీళ్ళంతా తలచినంతనే నా తనువైతే జల్లనేరా. రామదాసు గారు, ఓ రామ నీ నామము ఎంతో రుచిరా. ఆ అందం అక్కడ రామశబ్దంలో ఉన్నది. దానికే ఒక పురాణం చెప్తుంది, ఓ గాథలోను. రకారం అనేసరికి రా అనగానే మన నోటి వెంట వాయు సంచారం బయటికి వెళ్ళి మన పాపములన్నీ బయటికి పోతాయిట. మకారం చేర్చగానే మా అనగానే పెదవులు మూతపడి వాటిని నిరోధించేస్తాయంటారు. ఇలాగా ఎన్నెన్నో అందమైన వర్ణనలు చేసుకున్నారు కౌసల్య, సుప్రజ, రామ. ఆఖరికి పరమశివుల వారు కూడా పార్వతీదేవికి చెప్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. రమే, నా మనస్సు రామే, రాముని ఎందే రమిస్తూ ఉంటుంది. ఈ శబ్దం అలాంటి విశేషం కలిగినది అంటూ కౌసల్య, సుప్రజ, రామ. నాయన నిద్రలేవయ్యా అన్నారు. కౌసల్య, సుప్రజ అనగానే కన్నులు తెరిచాడు రామ. పూర్వాసంధ్యా ప్రవర్తతే. తూర్పు దిక్కు తెల్లవారిందయ్యా. మనకి ఆళ్ళవారులు, తొండరడి పొడి ఆళ్ళవార్లు, స్వామి రంగనాథ మెళకు తెచ్చుకోవయ్యా, కదిరవన్ కొడుదై చిగరం వందు అణయిందాన్. సూర్యుడు తూర్పు దిక్కును వచ్చేసాడయ్యా, లేవయ్యా మానుభావ అంటారు అక్కడ. అలాగే ఇక్కడ అంటున్నారు, సూర్యుడు ఉదయించాడు, తెల్లారింది. సూర్యుడు ఎలా గతి తప్పడో నీవు కూడా నియమాలు తప్పకూడదు. పూర్వాసంధ్యా ప్రవర్తతే. నీ కోసం ఒకసారి సూర్యుడు గతి తప్పాడు అన్నాడు తులసీదాసు. తన వంశంలో రాముడిగా జన్మిస్తున్నాడు పరమాత్మ అని సూర్యుడు సంబరపడిపోతూ సంవత్సర కాలం ఒకతోటే ఉండిపోయాట. కౌతుక్ దేకి పతంగ్ అంటాడక్కడ. కౌతుకంతో ఆత్రంతో ఎదురు చూస్తూ ఉండి 12 నెలల పాటు ఒకతోటే ఉండిపోయాట. ఎందుకని రాముడు 12 నెలలు గర్భవాసం చేశాడు. ఇక ఏ అవతారముల్లో ఇలాంటిది లేదు. దానికి తమాషా ఏమిటి, రాముడు 12 నెలలు గర్భవాసం చేశాడు. కృష్ణ అవతారంలో 8 విడగొట్టుకున్నాడు పాపం ఆయన. రాముడు 12 నెలలు గర్భవాసం చేశాడనడానికి వేరే కారణం, వేరే సందర్భం ఏం చెప్తారంటే, రామ నీరోగ అంటారు ప్రజలంతా. ఏ రకమైన రోగములు లేనివాడు రాముడు, సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు. ఇక్కడ ఆధునికుల కోసం ఒక సందేశం ఏమిటంటే, అధికారంలో ఉన్నవాడు, ప్రజాప్రతినిధి అయినవాడు కానీ, ప్రజల సొమ్ము మీద అధికారం చెలాయించేవాళ్ళు కానీ సంపూర్ణమైన ఆరోగ్యవంతులు కానట్టయితే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన వైద్య ఖర్చులన్నీ కూడా వాళ్ళు పెట్టుకోరు, ప్రజల మీద పడతాయని శాస్త్రం, చాణక్యనీతి శాస్త్రం. అందుకోసం అని చెప్పి రాముడికి అలాంటి బాధ లేదుట, వివరించడంలో ఎక్కువ. కాబట్టి ఆయన కౌసల్య, సుప్రజ, రామ అన్నప్పుడు రాముడు అంత అందంగా 12 నెలలు ఉన్నాడు. స్వామి నీవు గతి తప్పడానికి వీల్లేదు సూర్యభగవానుడా మరొకసారి అని ఆయనకి హెచ్చరిక చేస్తూ, పూర్వాసంధ్యా ప్రవర్తతే. మిత్రోదయం అయిందయ్యా, లేవయ్యా మహానుభావ. మిత్రోజనాంచేతయతి. సూర్యభగవానుడు ఎలాగైతే ఆవిర్భవించి మనందరికీ చైతన్యాన్ని కలగజేస్తాడో, నీవు కూడా నిద్ర లేచి నీ ప్రవర్తనతోటి మా అందరికీ కూడా చైతన్యం కలిగించు, మార్గదర్శనం చెయ్యి. ఈ ఉషక్కాంతిని గురించి ఋగ్వేదం చాలా అందంగా చెప్పింది. అసలు ఉష సూక్తమనే చెప్పింది. ఆ సమయం లోపల నిద్రపోవడానికి వీల్లేదు. కారణం ఏమిటంటే, యజుర్వేదంలో ఒక ఆఖ్యాయిక, సూర్యోదయం అవుతుండగా నిద్రపోతే పాపం అంటుకుంటుందని చెప్పి. దేవతలంతా వచ్చారు, హవిస్సులు తీసుకున్నారు. హవిస్సులు తీసుకోగానే దేవతలు ఆస్వాదించారు. దేవతలంతా నల్లబడిపోయారట. ఏమిటిదన్నారు, యజ్ఞం వాళ్ళ తాలూకు పాపాలన్నీ ఉన్నాయి కదా, అవి మీ ఒంటి మీదకి వచ్చాయన్నట్ట. ఇదెక్కడ గొడవయ్యా బాబు అంటే, అగ్నికి అప్పచెప్పమన్నట్ట ప్రజాపతి. ఈ పాపములన్నీ అగ్నికి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళ కాంతి వాళ్ళకు వచ్చింది. అగ్ని అన్నట్టు ఈ పాపాలన్నీ పెట్టు నేనెక్కడ ఉండాలి అంటే జలదేవతకు అప్పచెప్పమన్నట్ట.
అందుకని అగ్ని వెళ్ళి నీళ్ళల్లో మునిగాడు. వరుణదేవుడిలోంచి 6 పొట్టి పొట్టిగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు, ఇల్లిపుట్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు ఆప్యులు, పాపములకి సంకేతము. వాళ్ళల్లో ఒకణ్ణి ప్రజాపతి చెప్పాడు, సూర్యోదయం అవుతుండగా ఎవడైతే నిద్రిస్తూ ఉంటాడో ఆరోగ్యవంతుడై ఉండి కూడా వాడి మీద కూర్చో అన్నాడు. రెండోవాడు పరిగెత్తాడు, సూర్యాస్తమయ సమయంలో నిద్రపోతున్న వాడి మీద కూర్చోడానికి. ఇది మరి వేరే కథ. అంచేత సూర్యోదయం అవుతున్న సమయంలో నీవు నిద్రపోవడానికి వీల్లేదు. పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.